హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా ఊరి అమ్మవారి టెంపుల్లో శ్రావణ మాసం సందర్భంగా ఉత్సవాలు జరిగినాయండి. ఇంకా వీలు పడక పోస్ట్ చేయలేదండి. రోజుకొకటి చొప్పున చిన్నగా పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ని ఫాలో చేయండి. సాయంత్రం అండి ఇది అమ్మవారికి బ్రహ్మాండంగా పల్లకి సేవ అయితే జరిగింది, పూజా కార్యక్రమాలు. మేమైతే ఇంకా అట్లా చిన్న పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా డైలీ అనమాట 3 రోజులు జరిగినాయి అనమాట. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టిచ్చేసుకొని 3 రోజులు బ్రహ్మాండంగా జరిగింది చూసేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసామండి. అన్నదానం కూడా జరిగింది కానీ మేమైతే ఉండలేదండి, వచ్చేసాము. ఇంకా ఇక్కడ నైట్ పూట అంటే గ్రామోత్సవం జరిగిద్దండి. అమ్మవారు వస్తారనమాట. వీధి వీధికి అట్లాగా గ్రామోత్సవంలా చేస్తారు. ట్రాక్టర్ పైన తీసుకొచ్చి అమ్మవారిని దాంట్లో భాగంగా కోలాటం ప్రోగ్రామ్ అని డీజేలని పెడతారనమాట. ఈసారి అయితే కోలాటం పెట్టారండి. చాలా బ్రహ్మాండంగా చేశారు. అంతా చిన్న చిన్న పిల్లలండి. అప్పటికే మాకు 2 అయిపోయిందా, 12 దాటిందా. జ్వాలాముఖి అమ్మవారు వచ్చి 2 అయిందండి. టపాసాలు అది బాణాసంచారాలు అంటారు కదండి, అవన్నీ పేల్చారు. చక్కగా గ్రామోత్సవం బ్రహ్మాండంగా జరిగిందండి. మేళాలు, తాళాలు, కోలాటాలతో చక్కగా కార్యక్రమం అయితే జరిగిందండి. ఇదిగోండి మా మా సందుకు వచ్చేసరికి 12 దాటిందిలేండి, 1 గంట అయిపోయింది. ఒకటే రోజు 2 అమ్మవార్లు అనమాట. జ్వాలాముఖి అమ్మవారు, పోలేరు అమ్మవారు అనమాట. 3 రోజుల నుంచి కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి. అక్కడైతే ఒక 15 రోజుల నుంచి జరుగుతున్నాయండి. చూడండి ఎంత బాగున్నారో మా ఊరి పోలేరమ్మ. బ్రహ్మాండంగా జరిగిందండి. పూలాలంకారం కూడా చాలా బాగుంది కదండి. అందరూ అమ్మవారిని చూసి అందరూ ఆశీస్సులు తీసుకోండి. మీరు ఇక్కడికి రాలేకపోయినా మా అమ్మవారినే మీ ఇంటి దగ్గరికి పంపిస్తున్నాను నేనైతే. అందరూ చూడాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. చాలామంది కూడా నా వీడియోల కోసం మా వాళ్ళే కొంతమంది అయితే ఫోన్ చేసి చెప్తారు, మేము చూడలేనివి కూడా చూస్తున్నామమ్మా, చాలా మంచి పని చేసామని. కొంతమంది అయితే మంచిగానే చెప్తారండి. కొంతమంది అయితే చూస్తారు అన్నీ వాటిని, అంటే దాంట్లో అన్నీ చూసుకుంటారనమాట, కానీ దానికి ఏం రియాక్ట్ అవ్వరు అనమాట. సరే అండి, ఎవరు ఎట్లా ఉన్నా ఎవరిది వాళ్ళకేనండి. అమ్మవారు అందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చందనాలంకారం చేశారు, చాలా బ్రహ్మాండంగా చేశారనమాట అమ్మవారికి. అమ్మవారి ఆశీస్సులు నా వీడియోని చూసి నన్ను అభిమానించి నాకు ఒక మంచి లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి నా ఛానల్ ఫాలో చేసే వాళ్ళ మీద తప్పకుండా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను అలాగే అనుకుంటాను. అమ్మవారి ఆశీస్సులు నా మీద మీ మీద చూసి అభిమానంగా చూసి కామెంట్ చేసే వాళ్ళ మీద ఉండాలనుకుంటున్నానండి. కరెక్టే కదండి నేను అన్నది. సర్వేజన సుఖినో భవంతు. ఎంత బ్రహ్మాండంగా ఉన్నారంటే అంత బ్రహ్మాండంగా ఉన్నారు అమ్మవారు. 2 కళ్ళు సరిపోలేనంతగా ఉన్నాయండి. కొంచెం వాయిస్ బాగాలేదు, అందువల్ల నేను అలా చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. చూడండి త్రిశూలం గుర్తేసి పూలతో అలంకరించారనమాట. ఏదో నాకు వచ్చినంత వరకు వీలున్నంత వరకు అలా తీసి వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఒక మంచి కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.